విశాఖలో 15 కోట్లతో నిర్మించిన స్మార్ట్ పోల్స్ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. 2016లో రద్దీ ప్రాంతాలు, పార్కుల్లో 15 కోట్లతో 50 స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో స్తంభానికి 30 లక్షలు వెచ్చించి యాంటెనా, ఎల్ఈడీ లైట్లు, ఉచిత వైఫై, సీసీ కెమెరాలు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, పర్యావరణ సెన్సార్లు, అత్యవసర కాల్ బ్లాక్స్ని అమర్చారు. విపత్తుల సమయంలో ప్రజల్ని హెచ్చరించడానికి, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా భద్రతను పర్యవేక్షించడానికి ఇవి ఎంతో కీలకంగా మారాయి. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థలు పూర్తిగా మూలన పడ్డాయి. ఒక్క కమాండ్ కంట్రోలే మూతపడిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడో ప్రారంభించిన 1 సంవత్సరానికే మూతపడిపోయినాయి. ఈరోజు పరిస్థితి ఏమిటంటే అవన్నీ కూడా ఈరోజు ఇనప కొట్టుకు కూడా పనికిరానేటువంటి దుస్థితిలో ఉన్నాయి. 250 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు పాలు చేశారు. ఎల్ఎన్టీ వాడికి ఇచ్చారు, టాటా వాడికి ఇచ్చారు. ఈ విధంగా తిన్న కాడికి తినకి జీవీఎంసీ డబ్బంతా స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ముసుగులో తినేసేశారు. ఒక్కదానికి మెయింటెనెన్స్ లేకుండా చేశారు. వీటి మీద ఈ స్మార్ట్ పోల్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఈ యొక్క నగర కమిషనర్ గారికి ఉందని చెప్పేసి మేము చెప్తున్నాం. దీన్ని పట్టించుకొని వాటిని ఉపయోగంలో తీసుకురావాల్సిన బాధ్యత ఈ యొక్క మేయర్ గారిది, ఈ యొక్క నగర కమిషనర్ గారిది అని చెప్పేసి మేము చెప్తున్నాం. వైసీపీ హయాంలో మెయింటెనెన్స్ వదిలేగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నా పట్టించుకోలేదు. విదేశాల్లో విజయవంతమైన ఈ విధానాన్ని ఇక్కడ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వగానే గాలికి వదిలేశారు. దీంతో ప్రజల ట్యాక్స్ డబ్బులతో కొన్న 15 కోట్ల విలువైన స్మార్ట్ పోల్స్ అన్నీ తుప్పు పట్టిపోవడంతో నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.